హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఎప్పుడూ స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదండి. ఒక 5 మినిట్స్లో ఒక మంచి స్వీట్ ఐటమ్ని మీకోసం చేసి చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు పంచదార వేసుకోవాలండి. పంచదార వేసిన వెంటనే కదపకూడదండి, అలా ఒక 2 మినిట్స్ పాటు వదిలేయాలి. స్టవ్ని మీడియంలోకి పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత షుగర్ అనేది మెల్ట్ అయ్యి క్యారమలైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయ్యాక మాత్రమే ఈ పంచదారని కరగబెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ మొత్తం కూడా కలిసేటట్టు ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ క్యారమలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా దగ్గరుండి చేసుకోవాలండి. క్యారమలైజేషన్ ప్రాసెస్ అంటే ఏమీ కాదండి, షుగర్ బ్రౌన్ కలర్లోకి తెప్పించుకునే ప్రాసెస్నే క్యారమలైజేషన్ ప్రాసెస్ అంటాము. అయితే ఈ ప్రాసెస్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, షుగర్ బాగా డార్క్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకుంటే అది చేదైపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఒక స్పూన్ తీసుకొని మిగతా షుగర్ కూడా దాంట్లోకి డిజాల్వ్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. క్యారమలైజేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఎక్కువ నిమిషాలు పట్టదండి. సో దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేసుకోండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి ఇలా క్యారమలైజ్ అయింది కదండి. చూడండి, షుగర్ అనేది కంప్లీట్గా డిసాల్వ్ అయిపోయింది. ఇలా డిసాల్వ్ అయ్యాక మాత్రమే, ఈ క్యారమలైజ్ సిరప్ రెడీ అయ్యాక మాత్రమే దీంట్లోకి పాలు యాడ్ చేసుకోవాలి. పాలు ఒకే తడవ కాదండి, కొంచెం కొంచెం వేసుకోండి. వేసుకున్న వెంటనే కొంచెం ఉండకట్టినట్టు అనిపిస్తుంది, కానీ మనం ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటే ఆ ఉండ అనేది పోతుందండి. చూడండి, మనం వేసినప్పుడు కొంచెం ఉండగా అనిపించింది కదా, ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే అదంతా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి రిమైనింగ్ పాలు కూడా పోసుకొని కలుపుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు పంచదారకి 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు అనేది నేను పచ్చి పాలు తీసుకోవట్లేదండి, కాసి చల్లారిన పాలు యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి, దాంట్లోకి ఒక ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఎంత బీట్ చేస్తామో అప్పుడు మనం ఇది స్టీమ్ చేసినప్పుడు ఎటువంటి నీసు వాసన లేకుండా చాలా బాగుంటుందండి. ఇలా ఎగ్ని ఒక 5 మినిట్స్ వరకైనా బీట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న దాంట్లోకి ఒక స్టెయినర్ సహాయంతో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమలైజ్ మిల్క్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం మూలంగా ఏమైనా గడ్డలు ఏమైనా ఉంటే అది ఆ స్టెయినర్లోకి ఉండిపోతుందండి. నేను ఇక్కడ షుగర్తో చేస్తున్నాను కదా, ఇదే ప్రాసెస్లో మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమలైజ్ మిల్క్ని దీంట్లోకి వేసుకొని పైన కొంచెం ఇలాచీ కూడా వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే
ఎగ్ పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే పైన నట్స్తో సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.